జీ తెలుగులో మధ్యాహ్నం 1 గంటకి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ దీర్ఘ సుమంగళి భవ. దీర్ఘ సుమంగళి భవ సీరియల్లో మాహి గౌతమి, అభి ప్రతాప్ మెయిన్ లీడ్ గా నటిస్తున్నారు. అయితే ఈ సీరియల్లో మొదట్లో పవన్ రవీంద్ర కూడా హీరోగా యాక్ట్ చేశారు. మొదట్లో పవన్ రవీంద్ర ఇంద్ర అనే క్యారెక్టర్ లో ఈ సీరియల్లో నటించారు. అయితే ఇంద్ర క్యారెక్టర్ ని చంపేయడంతో పవన్ రవీంద్ర రోల్ ఎండ్ అయిపోయింది. అయితే ప్రస్తుతం కథలో మళ్ళీ ట్విస్ట్ ఇచ్చారు. ఇంద్ర చనిపోలేదని, ఇంద్ర బతికే ఉన్నాడని రివీల్ చేశారు. అదితి కాశ్మీర్ కి వెళ్లి ఆ నిజాన్ని తెలుసుకొని వస్తుంది. అయితే ఆమె ఇంద్రని కలిసినప్పుడు ఇంద్ర ఫేస్ ని చూపించలేదు. అంటే ఇప్పుడు ఇంద్ర ఫేస్ ని మార్చేసి కొత్త నటుడిని రీప్లేస్ చేస్తారా, లేదా మళ్ళీ పవన్ రవీంద్రని కథలో తీసుకురాబోతున్నారా అనేది చూడాలి. రాబోయే ఎపిసోడ్స్ లో ఇంద్ర క్యారెక్టర్ ని మళ్ళీ చూపించబోతున్నారు. ఇంద్ర మళ్ళీ తిరిగి రావడంతో గౌతమ్, అహల్యల జీవితాల్లో ఎలాంటి ఊహించని పరిణామాలు ఎదురు కాబోతున్నాయి. అయితే ఈ సీరియల్లో ఇంద్ర క్యారెక్టర్ నిజంగానే బతికే ఉన్నారా, లేదా మళ్ళీ ఏదైనా ట్విస్ట్ ఇవ్వబోతున్నారా, ఇంతకీ వచ్చింది ఇంద్రానేనా, ఏం జరగబోతోంది? ఇలాంటి ఆసక్తికరమైన ఎపిసోడ్స్ ని చూడాలంటే దీర్ఘ సుమంగళి భవ సీరియల్ ని మధ్యాహ్నం 1 గంటకి జీ తెలుగులో చూసేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.